కేవలం హిందువులా కాదా అని ఈ మధ్యన రకరకాల జరిగినాయి. హిందూ స్త్రీలని మానభంగాలు చేసేస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ పెరగకూడదు, హిందువులు పెరగకూడదు, సంకరజాతి రావాలి. అది వాళ్ళ యొక్క ప్లాన్ అన్నమాట. దాని ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. మన హిందూ సమాజానికి ప్లాన్ లేదు అని మాకు అనిపిస్తుంది అన్నమాట. మరి ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలంటే మనం గ్రామ స్థాయికి వెళ్ళాలి. కింద స్థాయికి ఫౌండేషన్ ఎక్కడ తేడా ఉందో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక చెట్టుకి ఏమో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు పైన ఇట్లా అంటే కాదు, భూమి లోపలికి వేసి ఔషధాన్ని వేసి దాన్ని పైనకి నివారణ చేయాలి. అలాగే గ్రామ స్థాయికి వెళ్ళడానికి హిందూ స్త్రీలందరూ కూడా, ప్రతి స్త్రీ ప్రతి తల్లి కూడా కుంకుమను ధరించాలి, స్టిక్కర్లు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోవాలి. ఇవాళ ఏంటమ్మా గాజులన్నీ కాలేజీకి వెళ్తున్నానండి అంటుంది అమ్మాయి. హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు గాజులు వేసుకోకూడదా అంటే అలా అయిపోయిందన్నమాట. కాబట్టి స్త్రీ సంరక్షణ గురించి మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టాలి. అంటే వాళ్ళు జాగృతి చేయాలి వాళ్ళకి. మూడవది దేవాలయ సంరక్షణ. దేవాలయం ఆది నుండి కూడా దేవాలయం నుంచి అన్నీ వచ్చాయన్నమాట. దేవాలయమే మూల విరాట్. దేవాలయం ద్వారా పూర్వం ఒక 50, 60, 70, 100 సంవత్సరాల పూర్వం ఇన్ని దవాఖానలు లేవు, ఇన్ని హాస్పిటల్స్ లేవు, మందులు లేవు, వైద్యులు లేరు. అప్పుడు ఎలా? పొద్దునుంచి పొలం పనిచేస్తాడు, ఆయన ఇంటికి వస్తాడు, ఏదో తింటాడు, అలసటగా ఉంది, దేవాలయానికి వెళ్ళి తీర్థం ఇస్తారు. తీర్థంలో తులసి, అనేక పచ్చకర్పూరం, ఎన్ని దివ్యమైన ఔషధాలన్నీ తీర్థం తీసుకుంటే అవుతుందంటే ఆయనకి ఆ రోజు నివారణ అయిపోతుంది. తీర్థంలో అంత అమోఘమైన శక్తి ఉందన్నమాట. కాబట్టి దేవాలయాలు మనం సంరక్షించుకోవాలి.